హాయ్ అండి. ఇదే మీరు ఆమ్లెట్ అనుకుంటున్నారా? కాదండి, ఆమ్లెట్ కాదు. మీరు కూడా తప్పగా ట్రై చేసుకోండి. దానికి రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ లాగే కనిపిస్తుంది కానీ ఆమ్లెట్ కాదండి. ఒక బాయిల్లోటు బెసన్ తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు, అది హాఫ్ కప్పు మైదా, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను, బేకింగ్ సోడా కొద్దిగా. బేకింగ్ సోడా వేస్తే బాగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగా వస్తాయి. ఇలా వాటర్తో బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది. బబుల్స్ లేకుండా కలుపుకుంటే సరిపోద్ది. ఇలా కలిపిన దాన్ని సైడ్ ఉంచాను. చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసుకున్నాను, చిన్న పీసులు గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన దాన్ని మొత్తం సుట్ వేసేసి అన్ని దానిలో వేసేసి బాగా కలుపుకోవాలి. మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు చూడండి, చూపిస్తున్నాను. అలా కలుపుకుంటే సరిపోద్ది. లేదు మీకు కొద్దిగా థిక్గా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మనం పెనం మీద వేసుకుంటే ఎలా జారుకుంటుందో అట్లా ఆమ్లెట్ అనగా వేసుకుంటాం, అలాగే వేసుకుంటే సరిపోద్ది. గ్యాస్ ఆన్ చేశాను, గ్యాస్ మీద ప్యాన్ పెట్టాను, ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. అలా చూడండి, గంటతో మనం కలపకూడదు. ఇలా ప్యాన్ మీద 4 పక్కలు సర్దుకుంటే సరిపోద్ది. లో ఫ్లేమ్లో ఉడికించుకోయండి. ఇలా చేసి చూడండి, అద్భుతం అండి. ఇది తిన్నాక ఆమ్లెట్ కూడా తినాలనిపించదు, అంత టేస్టీగా వస్తాయి. పిల్లలకి టిఫిన్ బాక్సులలో ఇలా చేసి పెట్టేయండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. లో ఫ్లేమ్లో ఉడికించుకోయండి. గ్యాస్ని హైలో పెట్టుకోకండి, మాడిపోతాయి. ఇలా 4 పక్కలు చూడండి, ఇలా మొత్తం ఇలా ఉడికించుకోవాలి. చూడండి, మీరు కూడా అద్భుతం అండి. ఒకసారి ట్రై చేయండి, తప్పక ట్రై చేసుకోండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోద్ది. మా ఈ రెసిపీ ఎలాగ ఉంటుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బీ చేయండి. కామెంట్ వాళ్ళు చేసుకోరు, కామెంట్ బీ చేయండి. అంతేనండి, చూస్తున్నాండి.